డాన్ మీడియాకు స్వాగతం. ఆ యువనేత అంటే వారికి భయం. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వెనుక పాత్రదారులైన అతని సోదరుడు, అలాగే ఆ యువనేత వ్యవహారాలు బెదిరింపుల వల్ల వ్యాపారి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే అజ్ఞాతవాసం గడుపుతున్నారని తెలుస్తోంది. ఒక మహిళను ఆ కుటుంబాన్ని అన్ని రకాల ఇబ్బంది పెట్టడంతో పాటు లైంగికంగా కూడా వేధించారన్న విషయానికి ఆమె ఫోన్లో రికార్డ్ చేసి బంధువులకు పంపిన విషయానికి వెలుగులోకి వచ్చి, చర్చాంశనీయమైనప్పటికీ ఆ యువనేత హెచ్చరికలకు సైతం ఆ సంఘం నేతలు సభ్యులు భయపడి ప్రాణభయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి, దశ-దిన కార్యక్రమాలు నిర్వహించడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్యవైశ్య సంఘ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి సైతం తనకు పట్టనట్లు వదిలివేయడం వెనుక ఆ పార్టీ పెద్దల పాత్ర కూడా ఉందంటున్నారు. ప్రముఖ వ్యాపార కేంద్రమైన తాడేపల్లిగూడెం పట్టణంలో ఇలాంటి దుర్ఘటన జరిగిన నేపథ్యంలో ప్రజా సంఘాలు గాని, మహిళా సంఘాలు గాని, మీడియా గాని కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఉన్న కారణాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్థానిక పోలీసు అధికారులు సుమోటోగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి అసలు మిస్టరీని ఛేదించి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.